మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో అయ్యప్పి చర్చ్ చింతపల్లాకు పరిచర్యల తరపున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీతో ఒక చిన్న కథను నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది చాలామందికి తెలిసిన కథే అయినప్పటికీ ఒక్కసారి మరలా మీ జ్ఞాపకానికి ఆ కథను తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక గ్రామంలో ఒక తాతగారు ఉండేవారట. ఆ తాతగారి యొక్క కుటుంబ సభ్యులు, మనవలు, మనమరాళ్ళు అందరూ కలిపి తాతయ్య పుట్టినరోజు వస్తుంది కదా, మనం ఒక పెద్ద వేడుకని చేద్దాము, తాతయ్య పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేద్దాము అని చెప్పి వారు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బంధువులకి, స్నేహితులకి వారు కబుర్లు చెప్పారు. ఆ పుట్టినరోజుకి అందరినీ ఆహ్వానించారు. ఆ పెద్ద ఆయన పుట్టినరోజు వేడుక రానే వచ్చినప్పుడు బంధువులు, స్నేహితులు, పిలువబడిన వారు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నప్పుడు తాతగారు హాల్లో కూర్చున్నప్పుడు ఆ తాతగారు కూర్చున్న సమయంలో మనవడు వచ్చి, తాతయ్య మీరు ఇక్కడ కూర్చున్నారు, నా స్నేహితులు వస్తూ ఉన్నారు, నా స్నేహితులు ఇక్కడ కూర్చుంటారు, దయతో మీరు వేరే గదిలోకి వెళ్ళండి అని చెప్పి ఆ తాతగారితోటి అన్నాడు. అనేటప్పటికీ తాతగారు లేచి ఇంకొక గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఆయన మనవరాలు ఉండి, తాతయ్య మీ పుట్టినరోజు వేడుకని నేను రెడీ అవుతున్నాను, స్నేహితులు, బంధువులు అనేక మంది వస్తూ ఉన్నారు కదా, నేను వారికి ఎంతో అందంగా కనిపించాలని ఆశపడుతూ ఉన్నాను, మంచి కొత్త బట్టలు కొనుక్కున్నాను, అవన్నీ వాళ్ళకి చూపించాలి కదా, మీరు ఇక్కడ కూర్చుంటే నాకు రెడీ అవ్వడం సాధ్యం కాదు, మీరు బయటికి వెళ్ళండి, వేరే గదిలో కూర్చోండి అని చెప్పినప్పుడు ఆయన వేరే చోటకి వెళ్ళి అక్కడ కూర్చొనే ప్రయత్నం చేస్తుంటే అక్కడ డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ డెకరేషన్ చేసేవాళ్ళు, మీ పుట్టినరోజు వేడుకని చెప్పి మేము ఇంత డెకరేషన్ అది చేస్తూ ఉన్నాము, మా పనులకి మీరు ఆటంకంగా ఉంటారు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, దయతో మీరు వేరే చోటకి వెళ్ళి కూర్చోండి అని చెప్పారు. వెంటనే ఆయన సరే వంటగదిలో అయినా ఖాళీ ఉందేమో వెళ్దామని వంటగదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన ఆహార పదార్థాలు తయారు చేయడంలో, భోజనాలు, విందు ఏర్పాటు చేయడంలో అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. తాతగారు మీ పుట్టినరోజు వేడుకని చెప్పి మేము ఇంత హడావిడి చేస్తూ ఉన్నాము, పిండి వంటలు చేస్తూ ఉన్నాము, అనేక రుచికరమైన వంటకాలు చేస్తూ ఉన్నాము, మా పనుల్లో మీరు ఆటంకం కలిగించకండి, మీరు మాకు అడ్డుగా లేగండి, ఇక్కడి నుండి కొంచెం బయటికి వెళ్ళండి అని చెప్పి ఆయనతో చెప్పారు. ఇంకా ఆయనకి ఏం చేయాలో తోచక బయటికి వెళ్ళి కూర్చుందామని బయటికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా బంధువులతోటి, స్నేహితులతోటి, ఆ పుట్టినరోజుకి వేడుకకు పిలవబడిన వారితోటి ఆయనకి కూర్చోవడానికి స్థలము దొరకలేదు. ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియక ఇంకలా వీధి చివరిలోకి ఎక్కడికో వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అయితే పిలువబడిన వారందరికీ ఆ డెకరేషన్లు చూపించారు, విందు భోజనాలు పెట్టారు. వారందరూ ఆ డెకరేషన్లను చూసి, వారి బట్టలను చూసి, లేదా వారి భోజనాలను తిని వారిని ఎంతగానో పొగిడారు. మీ తాతయ్య పుట్టినరోజు వేడుకను మీరు ఎంత ఘనంగా చేస్తూ ఉన్నారు, ఎంత బాగా చేశారు అని చెప్పి వారందరూ వారిని పొగుడుతూ ఉన్నారు. ఆ ఆనందంలో వాళ్ళకి, అబ్బా మేము ఇన్ని ఆర్భాటాలు చేసాము, ఇంత డెకరేషన్ చేసాము, ఇన్ని మంచి భోజనాలు ఏర్పాటు చేసాము, మేము ఎంతమందిని పిలిచి మా తాతయ్య వేడుకను చేస్తూ ఉన్నామని సంతోషిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కేక్ కట్ చేయిందాము అనే ఒక ఆలోచన వారికి వచ్చినప్పుడు కేక్ కట్ చేయించుదామని అన్ని ఏర్పాట్లు చేసుకుని తాతగారి కోసం వారు చూశారు. కానీ తాతగారు వారికి కనిపించలేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నప్పుడు వారు వెళ్ళి ఆ గదులన్నింటిలోనూ వెతికారు. ఆయన ఎక్కడా కనిపించలేదు. బయటికి వెళ్ళి చూశారు, బయట కూడా ఆయన కనిపించలేదు. చివరికి వీధి చివరిని ఎక్కడో ఆయన ఒంటరిగా దీనంగా కూర్చుని వారికి కనిపించాడు. వారు వెళ్ళి, ఇదేంటి తాతయ్య, మేము ఈ కోసం ఇన్ని ఏర్పాట్లు చేశాం కదా, ఎంత హడావిడిగా ఎంత ఘనంగా నీ పుట్టినరోజు వేడుక చేస్తుంటే నువ్వేంటి ఎక్కడున్నావు, నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు అని చెప్పి వారు అన్నప్పుడు తాతగారు ఒక మాట అన్నారు వారితో, పుట్టినరోజు వేడుక నాదే, కానీ ఆ పుట్టినరోజు వేడుకలో నాకు స్థానము ఏది, నేను కూర్చోవడానికి కూడా అక్కడ స్థలం లేదు. మీరు ఈ పుట్టినరోజు వేడుక చెయ్యకపోయినా నేను బాధపడేవాడిని కాదు. ఆ పుట్టినరోజు వేడుక ఇంత ఘనంగా చెయ్యాలని కూడా నేను కోరుకోలేదు. మీ హృదయంలో లేదా మీ యొక్క మనసుల్లో నేనుంటే, మీ హృదయంలో నాకు స్థానం ఉంటే నాకు అదే చాలు. ఈ పుట్టినరోజు వేడుక పేరు నాదే, కానీ ఆ పుట్టినరోజు వేడుకలో నాకు స్థానం లేదు అని చెప్పి ఆ తాతగారు అన్నప్పుడు వారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.
ఈ సందర్భాన్ని ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అంటే, డిసెంబర్ నెల ప్రారంభమవుతుంది. దాంతోపాటు క్రిస్మస్లు కూడా ప్రారంభమవుతున్నాయి. ఒక డిసెంబర్ అనే మాట ఏముంది, నవంబర్ నుంచి జనవరి వరకు క్రిస్మస్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇదివరకు ఒక డిసెంబర్లోనే అనేక తారీఖుల్లో చేసేవాళ్ళు, రోజులు సరిపోవట్లేదు కనుక నవంబర్ మాసం మొదలుకొని జనవరి మాసం వరకు కూడా క్రిస్మస్లు, రకరకాల క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, ఐక్య క్రిస్మస్లు, పాస్టరల్ క్రిస్మస్లు, ఫెలోషిప్ క్రిస్మస్లు అని అనేక రకాలైన క్రిస్మస్లను మనం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్లు చెయ్యమనో చెయ్యవద్దనో నా ఉద్దేశం కాదు. కానీ మనం చేస్తున్న క్రిస్మస్లో దేవునికి మనము స్థానం ఇస్తున్నామా, దేవునికి మనము చోటిస్తున్నామా? డెకరేషన్ల కోసం, హంగుల కోసం, ఆర్భాటాల కోసం, వారికంటే మనం పెద్దది స్టేజ్ వేసామా, వారికంటే మనం ఎక్కువ డెకరేషన్ చేసామా, వారికంటే ఎక్కువ విందు భోజనాలు పెట్టామా, వారికంటే ఎక్కువ మంది ని పిలిచామా, ఎంతమందితో ఈ క్రిస్మస్ జరిగింది, ఈ ఆలోచనలన్నీ పక్కన పెడదాం. డెకరేషన్లకి ఇచ్చిన లేదా స్టేజ్లకి ఇచ్చిన, లేదా హంగులు ఆర్భాటాలకి ఇచ్చిన స్థానంలో దేవునికి చోటిద్దాం. యేసయ్య లేని క్రిస్మస్ వ్యర్థం కదండి. యేసయ్య ఉన్న క్రిస్మస్ను మనం చేద్దాం. అనేక మందికి సువార్తను అందించే విధంగా మన క్రిస్మస్లు ఉండాలి. అనేక మందిని ఆయన వైపు ఆకర్షించే విధంగా మన క్రిస్మస్లు ఉండాలి. మన క్రిస్మస్లో దేవునికే స్థానం లేకపోతే, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేపబడిన యేసయ్యకే స్థానం లేకపోతే, మన క్రిస్మస్లు ఎంత ఘనంగా చేసినా, ఎంత లక్షలు ఖర్చు పెట్టి చేసినా అది వ్యర్థం కదా. దేవుని సువార్త అందించలేనప్పుడు చాలాసార్లు క్రిస్మస్లో అనేక మంది వస్తారు, భోజనాలు, నాటికలు లేదా ఆకర్షణలు ఇవన్నీ చూసేసి కరెక్ట్గా వాక్యపరిచర్య టైంకి లేచి వెళ్ళిపోయేవారుగా విశ్వాసులు ఉంటూ ఉన్నారు, బయట వారు ఉంటూ ఉన్నారు. అనేక మందికి సువార్తను అందించే విధంగా మన క్రిస్మస్లు ఉండాలి. అనేక మందిని ఆయన తట్టు మనం తిప్పగలిగే వారంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఏం చేయాలంటండి? మనము భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని ఉంది. మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అనే ఈ మాటను మనం జ్ఞాపకానికి ఉంచుకుందాం. మనం ఏం చేసినా, ఎన్ని క్రిస్మస్లు చేసినా దేవుని మహిమపరిచే వరంగా, దేవుని మహిమ కొరకు మనము ఆ క్రిస్మస్ వేడుకలు ఉండేలాగా చూద్దాం. అటువంటి క్రిస్మస్లను మనం అందరము జరిపిందాం. అనేక మందికి సువార్త పరిచర్యను అందించి అనేకులను ఆయన తట్టు త్రిప్పే వరంగా మనం ముందరం ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.